ఇప్పటికే కౌంటింగ్ స్టార్ట్ అయింది. 8 గంటలకు స్టార్ట్ అయినటువంటి కౌంటింగ్ 12:30 అవుతుంది. 12 వరకు 8 రౌండ్లు కంప్లీట్ అయినాయి. ఇక 8వ రౌండ్కి సంబంధించిన అప్డేట్స్ కనుక మనం చూసినట్టయితే 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు ఇప్పుడే పూర్తయింది. 8వ రౌండ్లో 1876 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 8వ రౌండ్ పూర్తయ్యేసరికి 21,495 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే సో మినిట్ టు మినిట్ అయితే తొలి వెలుగు అప్డేట్స్ అందిస్తూనే ఉంది. ఉదయం నుంచి 1800 ఓట్ల ఆధిక్యము మనకు ఇక నవీన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత పైన ఇక ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైపోయినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు గాంధీ భవను ఇక నవీన్ యాదవ్ ఇంటి దగ్గర పూర్తి స్థాయిలో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక 1876 ఓట్ల ఆధిక్యంతో 8వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు 21,495 ఓట్లున్నాయి. తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పటి వరకు నవీన్ యాదవ్కు 90,000 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 70,000 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ కేవలం 10,000 ఓట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. రైట్ నౌ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గంజల కాంతం ఉన్నాడు. నిజంగా సెలబ్రేషన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇంకా 2 రౌండ్లు మిగిలే ఉంది. అయినప్పటికీ ముందస్తు సెలబ్రేషన్స్కు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. సెలబ్రేషన్లు స్టార్ట్ చేసింది. వెల్కమ్ టు తొలి వెలుగండి గంజల కాంతం గారు. సో సెలబ్రేషన్లు స్టార్ట్ అయినట్టేనా? మొదలు ఇస్తాము. నేను ఇప్పటికీ ఎన్నికల కూడా వచ్చిన నుంచి మేము ప్రెస్ మీట్ ఎన్నోసార్లు కూడా చెప్పాను. తర్వాత అంతకు ముందు కూడా చెప్పాను. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. 90 మెజార్టీతో గెలుస్తాడు. 25,000 నుంచి 50,000 లోపు గెలుస్తాడు అని చెప్పాను. ఇప్పుడు బీఆర్ఎస్ నమ్మే పరిస్థితిలో జనాలు లేరు అనేది క్లారిటీగా చెప్పాను నేను. కానీ బీఆర్ఎస్ కామెంట్ చేస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేస్తుండు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి రిగ్గింగ్ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డబెట్టుకొని ఓట్లు వేయించింది అనేది ఇప్పుడే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్ చేస్తుడు. ఏం చెప్తారు శ్రీనివాస్ గౌడ్ గారు? చెప్పేది ఏమైనా కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నారా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే బీఆర్ఎస్ చెప్పేది వాస్తవం అనుకోవాలా? శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఎవరన్నా కానీ వాళ్ళు కొంచెం రాజ్యాంగం గురించి మాట్లాడితే సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. రాజ్యాంగం గురించి ఎందుకు మాట్లాడతారబ్బా? హుజరాబాద్ ఎన్నికల్లో రాజ్యాంగం పెట్టిపోయింది, మునుగోడు ఎన్నికల్లో రాజ్యాంగం పెట్టిపోయింది. ఆ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసింది హుజరాబాద్ మునుగోడులో వాళ్ళు దుర్వినియోగం చేసిండు. గతంలో హుజరాబాద్ ఎన్నికల్లో, గతంలో మునుగోడు ఎన్నికల్లో అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికార యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించుకున్నది వాళ్ళు. మేము ఇక్కడ ఈ జుబిలీస్ కాన్స్టిట్యూషన్ లో ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలు, ఓన్లీ ఎమ్మెల్యేలు, చైర్మన్లు, పార్టీ క్యాడర్ తప్ప ఇక్కడ మంత్రులు అంతే తప్ప అధికారం ఎవరు కూడా అక్కడ రాలేదు. అధికార యంత్రాంగాన్ని అట్లనే ఉపయోగించుకోలేదు. అర్థమైందా? వాళ్ళు ఓడిపోతున్న ప్రజలు అనే పరిస్థితులు లేరు. మత్స్యం లేకుండా మాట్లాడుతున్నారు. కేటీఆర్ గాని ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళు మత్స్యం లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలు అనే పరిస్థితి లేరు. ఎమ్మెల్యే ఎలక్షన్లు గతంలో 2023 ఎమ్మెల్యే ఎలక్షన్లు వాళ్ళకు గుణపటం చెప్పిండ్రు. ఎంపీ ఎలక్షన్లు గుణపటం చెప్పిండ్రు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భయపడి పోటీ వేయలేదు. ఇప్పుడు ఉప ఎన్నికలు కూడా గుణపటం చెప్పిండ్రు. అది పుష్కృతం అయిపోతుంది. బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రథమ ఎవడు ప్రజలు అనే పరిస్థితులు లేరు. అది ప్రజలు నమ్మరు. కేటీఆర్ ను, కేసీఆర్ ను, హరీష్ రావు అనేటువంటి వాళ్ళని నమ్మే పరిస్థితులు లేరు. అనేది క్లారిటీగా వచ్చేసింది ప్రజలలో. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోస్తున్నారు అనేది క్లారిటీగా ప్రజలలో ఉంది. 3 లక్షల కోట్లు దోస్తున్నారు. ఇతర దేశాలలో పెట్టిన పెట్టుబడులు, వాళ్ళ మొత్తం ఆస్తులు సంపాదించుకున్నారు. 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపిండ్రు. తెలంగాణ ఉద్యమకాల మీద ఉక్కుపాదం మోపిండ్రు. అది వాస్తవము. అదే విధంగా దళితుల మీద ఉక్కుపాదం మోపిండ్రు, బీసీల మీద ఉక్కుపాదం మోపిండ్రు. వాళ్ళు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. గిరిజనుల మీద కూడా ఉక్కుపాదం మోపిండ్రు. అలాంటి వాళ్ళని ప్రజలు ఎక్కడ నమ్ముతారు? ఏ విధంగా నమ్ముతారు? వీళ్ళు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటుంది. ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు వాళ్ళను దగ్గరికి రాణించే పరిస్థితులు లేరు. ఎందుకంటే టీఆర్ఎస్ కానీ, అది టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ అది ఎవరు కూడా నమ్మరు. దాని గురించి మర్చిపోవాల్సిందే. మీకు
ఈ మరో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మరో తెలుగుదేశం పార్టీ అయితే అంటున్నా టీఆర్ఎస్ పార్టీ అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళను ప్రజలు నమ్మరు. నేను మొదటి నుండి కూడా చెప్పుకుంటూ వస్తున్నా. మా ముఖ్యమంత్రి గారు కూడా మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. అయిపోయింది, దాని కథ ముగిసింది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణలో ఇంత అంతగాదు దోపిడీ చేసింది. లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి, ఈ ఇయర్ లో మొత్తం అన్ని ప్రాజెక్టుల మీద గానీ ఇతర డిపార్ట్మెంట్లలో ప్రభుత్వ డిపార్ట్మెంట్ అన్నిట్లో అన్ని శాఖలలో వాళ్ళు దోపిడీ చేసిండ్రు. లక్షల కోట్లు దోపిడీ చేసిండ్రు తెలంగాణలో. ప్రజలను పట్టించుకోలేదు, ప్రజల బాగోగులు లేదు, ప్రజలను అణిచివేసిండ్రు, ప్రజలను నమ్మించి మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, ఇలా చేసిండ్రు. ఇప్పుడు నీతిలో మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్మే పరిస్థితి ఉండదు. యువత ఎట్లా నమ్ముతుంది, స్టూడెంట్స్ కూడా ఎట్లా నమ్ముతారు వాళ్ళను. అందుకోసమే తెలంగాణ ఉద్యమకారుల పాపం కలిగింది వాడికి. అమరవీరుల కుటుంబాల పాపం కలిగింది కేసీఆర్ కుటుంబానికి, కేటీఆర్ అనేటువంటి హరీష్ రావు అనేటువంటి. అమరవీరుల కుటుంబాల పాపాలు కలిగినాయి. తెలంగాణ ఉద్యమకారుల పాపం కలిగింది. వాళ్ళు సర్వనాశనం అయిపోతుంది. ఉద్యమకారులంతా శాపరాంతాలు పెట్టిండ్రు. వాళ్ళ కుటుంబం ఏనాడు కూడా బాగుపడది. ఎందుకంటే ప్రజలను మోసం చేసినోడు, తెలంగాణ ఉద్యమకాలను మోసం చేసినప్పుడు, అమరవీరుల కుటుంబాలను మోసం చేసినోడు ఏనాటికి కూడా పైకి రారని క్లారిటీగా రైట్ రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ గజలకాంత గారు. మరొకరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా తొలి వెలుగు మినిట్ టు మినిట్ ఉదయం నుంచి అప్డేట్స్ అందిస్తుంది. 8 రౌండ్లు పూర్తయినాయి. 8 రౌండ్ల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చాలా మంచి మెజార్టీతో, అంటే 1876 ఓట్ల ఆధిక్యంతో 8వ రౌండ్లో ఆయన దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సెలబ్రేషన్లు స్టార్ట్ అయినాయి. ఇక జూబ్లీ హిల్స్ అంతా డీజేతో మోత మోగిపోతుంది. ఎక్కడికక్కడ టపాకాయలు పేలుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గెలుపుపై